ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. ఈ అంశాన్ని యువత పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు ద్వారానే సాధ్యమని తెలిపారు. పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రజల్లో విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు. మొదటిసారిగా ఓటు వేస్తున్న ఓటర్లతో లెట్స్ ఓట్ 3K వాక్ ను గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం నుంచి ముఖేష్ కుమార్ మీనా జెండా ఊపి ప్రారంభించారు. ఈ 3K వాక్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి కొరటిపాడు వెల్కమ్ హోటల్ రోడ్డు మీదుగా సాగి తిరిగి ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకుంది. అనంతరం మొదటిసారిగా ఓటు వేస్తున్న ఓటర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగంలో నిర్లక్ష్యపు ధోరణి వీడాలని తెలిపారు. ఈ దిశగా యువత ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. టౌన్లో ఓటర్ అవేర్నెస్ కోసం అంటే యంగ్ ఓటర్స్ని ఈరోజు గుంటూరు టౌన్లో ఓటర్ అవేర్నెస్ కోసం ఏర్పాటు చేసిన ఎస్పెషల్లీ యంగ్ ఓటర్స్ అంటే 18 to 19 ఇయర్స్ న్యూ ఓటర్స్ని సెన్సిటైజ్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ 3K ర్యాలీలో విచ్ ఇస్ ఆర్గనైజ్డ్ బై లెట్స్ ఓట్. తర్వాత ఈ కొలాబరేషన్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కొలాబరేషన్ చేయడం జరిగింది. ఇక్కడ రావడం జరిగింది. ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ లెట్స్ ఓట్ యాజ్ వెల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు ఆర్గనైజ్ దిస్ థింగ్. అంటే యంగ్ ఓటర్స్ మన స్టేట్లో యాజ్ ఐ సెడ్ అక్టోబర్లో మేము ఫస్ట్ టైం లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఓన్లీ 2.5 లక్షల మంది. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వలన, తర్వాత ఈ లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వలన ఈరోజు 10 లక్షల పైన వెళ్ళింది. సో చాలా మంచి ఫిగర్, చాలా హెల్దీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది. మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు అరౌండ్ 4,13,00,000 ఓటర్స్ ఉన్నారు. నెక్స్ట్ 2-3 డేస్లో ఆ లిస్ట్ కూడా అందరు క్యాండిడేట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాము. నౌ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు 13th మేని పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి. సో ఆ ప్రయత్నంకి భాగంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా వచ్చే 13th వరకు కంటిన్యూస్గా అన్ని జిల్లాల్లో ఇట్లాంటి ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసేసి మనం ఫర్దర్ ప్రయత్నం అవేర్నెస్ కోసం చేస్తుంటాం. సో అవర్ అటెంప్ట్ ఈస్ దాట్ లాస్ట్ టైం మనకు 79% ఓటింగ్ ఉండేది. ఈసారి అట్లీస్ట్ 82 to 83% ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ త్రూ ఎవ్రీబడి, ఐ రిక్వెస్ట్ దట్ నాట్ ఓన్లీ 18 to 19 ఇయర్స్ అందరూ ముందుకు వచ్చి ఎవరు ఓటర్ ఉన్నారో అందరూ ముందుకు వచ్చి ఓట్ చేయాలి. ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని సక్సెస్ఫుల్ చేయాలి. థ్యాంక్ యూ. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. దానికోసం అంటే అర్బన్ ఏరియాస్లో మన రాష్ట్రంలో కూడా ఆల్దో మిగతా రాష్ట్రాల కంటే యావరేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. యాజ్ ఐ సెడ్ 79% ఉంది. కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది. సో సుమారుగా 18 సిటీస్లో మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇట్ ఈస్ బిలో 68% ఉంది. సో ఇది పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే అక్కడ ఎవరు ఓట్ చేయడం లేదు ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని కింద స్టూడెంట్స్ వస్తారు. సెకండ్